కానీ చౌదరి గారు ఇప్పుడు పార్టీ పొత్తులు పెట్టుకుంది, ఓవైపు భారతీయ జనతా పార్టీతో, మరోవైపు జనసేన పార్టీతో పొత్తులు పెట్టుకున్నటువంటి పరిస్థితి. పొత్తుల్లో భాగంగా కొంతమందికి సీట్లు దక్కలేదు, వాళ్ళే ఈరోజు కాంప్రమైజ్ అయ్యి పార్టీ కోసం పనిచేస్తున్న సందర్భంలో మీ పార్టీకి సంబంధించిన మీ తోటి అభ్యర్థికే కదా టికెట్ ఇచ్చింది, మీకెందుకు అంత కోపం వచ్చింది? పొత్తుల్లో మీరు చూడండి విజువల్స్, బాధపడి నా దగ్గరకు వచ్చి, అంటే ప్రాణాల కంటే నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు ప్రాణాల కంటే ఎక్కువ ఏది కాదు. ఎందుకంటే స్వార్థం కోసం మనం ఎక్కడైనా కూడా లైఫ్లో కాంప్రమైజ్ కావచ్చు, కానీ కాంప్రమైజ్ అయితే చరిత్ర మనకు క్షమించదు. పొత్తుల్లో భాగంగా పోయినప్పుడు ఎవరైనా భరించాల్సిందే, అది ఇన్విటబుల్. కానీ ఇదే పార్టీలో దాంట్లో యాక్టివ్గా లేని, సంబంధం లేని వ్యక్తులకి ఇచ్చినప్పుడు అది మరో రకంగా, అంటే ఏ అర్హత లేదు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్కి అనేటువంటి బాధ వాళ్ళలో వస్తుంది కదా. జనరల్గా నాకు కూడా అనిపిస్తుంది కదా, ఏ రకంగా అంటే మేము నిజాయితీగా ఉండడమే మా యొక్క అనర్హత కారణమా, మేము లేదు భూ కబ్జాలో, సెటిల్మెంట్లో, అనంతపురంలో రౌడీజమో, గుండాయిజమో, లేదా అంటే మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారేమో, మా కార్యకర్తలను ఎవరైనా అడగండి ఆయన పని చేశాడో. పార్టీ నాయకుడు కాదా అని అడుగుతున్నా చౌదరి గారు. ప్రభాకర్ గారు నేను సర్టిఫికేట్ ఇవ్వడం కాదు, ఈ దగ్గుబాటి ప్రసాద్ బయట నుంచి వచ్చిన పారాచూట్ లీడరా? నేను మా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. అందులో ఇక్కడ ఏం పని చేసాడు అని అంటే ఈ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తను అడిగితే చెప్తాడు. ఎందుకంటే నా స్థాయి దిగజారి ఎవరో అనామకం గురించి మాట్లాడడం సరైనది కాదు. మీరు వెరిఫై చేయండి, మా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, మా నియోజకవర్గంలో ఎప్పుడు కూడా పని చేసిన వ్యక్తి కాదు. ఆ పని అనేటువంటి తర్వాత 5 సంవత్సరాల పార్టీని భారం మేము మోసాం, మొత్తం ఖర్చులు మేము పెట్టుకున్నాం, మొత్తం ఈ నియోజకవర్గంలో పోరాటం చేశాం. మహిళలు మీరందరూ కూడా వచ్చి ఏడుస్తున్నారు. అయితే భయానకమైన పరిస్థితి మా ఇంటి దగ్గర ఉంది. మీరు కావాలంటే ఎవరన్నా అడగండి, లాస్ట్కి పోలీసులు వచ్చి సంధాయించే పరిస్థితి వచ్చింది. ఎప్పుడూ నేను కూడా ఊహించలేదు ఇంత బాధ ఉంటుందని. నేను ఈ విధంగా మారుస్తారని చెప్పి కూడా నేను కూడా ఆలోచించలే, అనుమానం కూడా ఎప్పుడు రాలేదు. సో ఇది దురదృష్టకరం, ఏ పార్టీ కూడా ఇది మంచిది కాదనేది నా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ